ఉంటాయంట జలగలు. జలగలు నువ్వు అంటున్నా, జలగలు ఉంటాయంట. జలగలు కాదు, ఇక్కడ రాళ్ళు తప్ప ఏముండవు. రా పక్కకు రా. ఈ రోజు అయితే మేము ఫారెస్ట్ లో టమాటా రైస్ కుక్ చేస్తున్నామండి. సో మా సౌమ్య టమాటాలు కసకసా నరికేస్తుంది. రోజైతే మా సౌమ్య టమాటా రైస్ చేద్దామనింది. సో ఫారెస్ట్ కి తీసుకొచ్చాను. అక్క మన ఇద్దరం తినడం కాదు, కుక్కలకు కూడా పెడదామనింది. సో రైస్ దండిగా తీసుకున్నామండి. నాకు ఒక ఐడియా వచ్చిందండి, బర్రెలక్కలాగా సౌమ్యాన్ని కూడా కుక్కలక్క అని చెప్పి, కుక్కలక్క నియోజకవర్గం వర్దిల్లాలని చెప్పి నెక్స్ట్ టైం ఎలక్షన్ లో నిలబెడతాను. ఏం సౌమ్య? బర్రెలక్కని ఎమ్మెల్యేకి పోటీగా చేయడానికి కొట్టడానికి వచ్చినారంట. అదే నేను నన్ను కుక్కలక్క అని పెట్టినావు, నన్ను సమ్మి పూడుస్తారు వాళ్ళు మళ్ళీ. సో ఏం భయపడాకలే, నేనున్నాను. నేను ఎవరు నేను చంపి పక్క దోసి నన్ను చంపుతారు. అయ్యో రావా, పిల్ల భయపడుతుంది. ఏం కాదులే, కుక్కలు కాపాడతాయి నిన్ను. ఓకేనా? కుక్కలు అక్కవు కదా. అక్కడ బర్రెలు కాపాడలేకపోయింది, కానీ ఇక్కడ కుక్కలు అయితే కాపాడతాయి. సో చక్కగా టమాటాలన్నీ కట్ చేస్తుంది. అక్కడ రైస్ అన్ని రెడీగా ఉన్నాయి. సో కుక్ చేశాక మేము తినేసి కొంచెం కుక్కలకు కూడా పెడతాము. చెప్పలేక తమిళోళ్ళలాగా నల్ల నెయ్యే అని చెప్పి పోయి దానిలో పచ్చ నెయ్యి అని పోస్తా. సో పచ్చ నెయ్యి అని పోస్తుంది సౌమ్య. ఇరా సౌమ్య చెప్పలేక పసుపే. లడ్డక్క కాదే అక్క నువ్వు. లడ్డక్కనే అంట, నాకు ఆ పేరెంట్ ఇష్టం లడ్డక్క. సో దానికి లడ్డు అంటే ఇష్టం అంటండి, అందుకని లడ్డక్కనే పిలిచిద్దంట. నేను ఏం చేయలేను దానికి. కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పినారు, అక్క అని పిలువు సాల్లే, లడ్డక్క అని పిలవద్దు అని. అక్క ఇది కొంచెము రెడ్గాక అది ఇంకా బాగా వస్తా కలర్. కొంచెం ఉప్పు పసుపు వేసామంటే మంచిగా కనిపిస్తుంది, ఎగుతుంది. ఉప్పే ఫస్ట్ బాగా ఎగుతుంది. అక్క రైస్ ఎక్కువ ఉంది అక్క, ఉప్పు సరిపోదు అక్క అని అంత పెద్ద కవర్కి ఎత్తుకొచ్చింది. అదంతా పోసావంటే పోతాం మనం. ఇక్కడ నెల్లికాయలు కలింకాయలు తెలిస్తే వేసుకొని తినొచ్చని ఎక్కువ తీసుకున్నావులే. అది కదా తెలివితేటలు. సో పనిలో పని పసుపు పొడి. ఓ సౌమ్య ఏం చేస్తా? ఎర్ర ఎర్రని టమాటాలు, పచ్చని టమాటాలు. సౌమ్య చిన్నప్పుడు ఈ టమాటాలు, నాటు టమాటాలు ఉంటాయి కదా, ఎంత టేస్ట్ ఉండేవి సౌమ్య. మా అమ్మ అయితే రోజు టమాటా కర్రీ చేసేది నైట్ టైం. చిల్లుపై ఉంటారు కదా, అదేసి ఎంత టేస్ట్ ఉండేదో తెలుసా. నేను 8ంటికి అన్నం తిని పడుకునేదాన్ని. మళ్ళీ నైట్ 10ంటప్పుడు మా నాన్న తినేటప్పుడు ఆ స్మెల్కి నిద్ర లేచి మళ్ళీ తిని మళ్ళీ పడుకునేదాన్ని. ఎంతవరకు వచ్చింది టమాటా రైస్? అయిపోవచ్చింది లడ్డక్క. రైస్ వేస్తే అక్క నక్క ప్లీజ్ అక్క, లడ్డక్క నాకక్క. సరే అక్క. అయినా నువ్వు ఏం పిలిచినా పర్లేదులే, పేరు పెట్టి కూడా పిలిచు. నా ఒరిజినల్ పేరు తెలుసా నీకు? చెప్పాకలే. తెలుసా? తెలుసు. అసలు పేరు తెలుసా? కొంచెం కొంచెం తెలుసా అంట. పేర్రా నా పేరు? వైషు అంట. నిజంగానా? నిజంగా వైషు అనుకుంటున్నావు. సో మంచిగా మసాలాలు అన్నేసాము. ఆహా, ఈ టమాటా కర్రీ అంటే సౌమ్య ఇప్పుడు ఇది టమాటా రైస్ కోసం గ్రేవీ లాగా కాదు, టమాటా కర్రీ లాగా అయింది. ప్రాణం నాకు ఇదంటే. కానీ ప్రస్తుతానికి నేను డైట్లో ఉన్నానండి. సో ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. సౌమ్య స్మెల్ అదిరిపోయింది, ఆకలి దంచేస్తుంది, కానీ తినకూడదు. ఏందంటావు నా పరిస్థితి? సో ఇంత కొంచెం తినొచ్చండి, ఏం కాదు. అదిరిపోయింది, బాగుంది. రైస్ తీసుకోండి రా. సౌమ్యానా మజాకానా? టమాటాలు కూడా భలే పుల్లగా ఉన్నాయి సౌమ్య. వాటర్ ఆన్ చేసే తలకి అట్లా అయ్యి ఉంటాయి.
ఇప్పుడు దాన్ని కొంచెం ఫ్రై చేసేసి ఇంకా అప్పుడు వాటర్ పోసేస్తుంది. అట్లా ఫ్రై చేసి ఇప్పుడు మనం దీన్ని పెట్టేసి కొంచెం మూత పెట్టేసి పోయి వాటర్ తీసుకొద్దాం కదా. ఓకే సమ్మా ఉన్నమ్మా బట్టు పెడతా. సర్లే కొంచెం ఇదే నాకు మన పోతాం. సో మొత్తానికి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. సౌమ్య ఆడ పెట్టరా మూత తీ కొద్దిగా ఎట్లా ఉండేవో చూద్దాం. సో మా సౌమ్య ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తింటుంది. వేడి వేడి టమాటా రైస్లో వేడి వేడిగా టమాటా రైస్ వేసుకొని తింటుంది. సో సౌమ్యకి ఇంత చిన్న ప్లేట్లో పెడతానండి. బిడ్డ చెప్పా కదా ఎంత చిన్న ప్లేట్ అది, బేటీకో బనాయేగా షేర్ అని. చాలా చిన్న ప్లేట్లు అక్క. సో మా సౌమ్య ఇంటి దగ్గరే ఫుల్గా కుమ్మేసి వచ్చింది ఆల్రెడీ. టేస్ట్ చేస్తావు సౌమ్య? చాలా చాలా చాలు అక్క. నేను డైట్లో ఉన్నా సౌమ్య. ఇంకా పట్టుకో, సాయంత్రం తింటా కొంచెం దాచి పెట్టుకో. ఈ గిన్నె ఎట్లున్నాడంటే కుర్మకర్ణుడికి పెట్టినట్టు పెడతా ఉన్నావు. సో వేడి వేడిగా ఉంది కదా. అటు చూసి చెప్తా. వచ్చేసామండి ఇంటి దగ్గరికి, దండిగా కుక్ చేసుకొని వచ్చాము. సో మేము వస్తానే మా కుక్కలన్నీ రెడీగా ఉన్నాయి. ఉంది కదా కుక్క రెడీగా ఉంది. సో సౌమ్య కుక్కతోనే స్టార్ట్ చేస్తుందంట. చాలేరా, అందుకంటే ఎక్కువ తినలేదు కానీ అది మళ్ళీ వేడిది కొని తిను. వేడిగా ఉంది, చాలట్లేదు దానికి. వేడిగా ఓ కుక్కలకైతే అన్నం పెడుతున్నామండి. ఆ కుక్క అయితే దూరంగా పోయింది. నీకే అన్నం పెట్టిందిరా. సో ఇట్లా పిలిచి అన్నం పెడుతున్నారు ఏంటని మా ఊర్లో ఎవరు పెట్టరు, అందుకే కొత్తగా ఉన్నట్టుంది వీటికి. ఏం సౌమ్య? దా సౌమ్య పోతుందా, ఆ గిన్నె తీసుకో. చెప్పు. తెలియదు నాకు. జాకీ అంట దాని పేరు. తినండి, అన్నం తినండి. సో మేము పోతున్నాం కదా, ఇంకా వచ్చింది కుమ్ముకోవడానికి. దానికి కూడా వేరే ప్లేట్లో తీసి పెడదాం. తీసుకో సౌమ్య, గిన్నె తీసుకో. సో సౌమ్య ఇంకా మొత్తం 90% పెట్టేసామండి. ఇంకొంచెం నింది మొత్తం. అదిగోండి దారి బారికి అక్కడ ఒక్కొక్కకి దారిలో వరుసగా పెట్టుకొని వచ్చేసాము. దా సౌమ్య పోదాం. సౌమ్య పెట్టినావా దానికి అదేది. సో రైస్ మొత్తం అయితే అయిపోయింది, హోగయ్య పెట్టేసాము. ఇదిగోండి ఇందులో పెట్టాము. అక్కడ అవి పెట్టాము, వాటిని అవి దొల్లించుకొని తింటున్నాయి. దేనికి దానికి పెట్టినాము, అవి కిందేసుకొని తింటున్నాయి. అక్కడ దూరంగా ఉన్న వాటికి కూడా పెట్టాము. ఏం చేస్తున్నాయి సౌమ్య కుక్కలు చెప్పు? తింటానాయి, చాలా హ్యాపీగా ఉంది. కొట్టుకుంటున్నా బాధ. అవునండి, ఒకదానికి పెట్టింది ఇంకోటి తినాలని. అన్నీ అది తినేసి మళ్ళీ దాని దగ్గర పోతాను. సో హ్యాపీనా సౌమ్య? హ్యాపీ అక్క.